అల్టిమేట్ గా పొలిటికల్ గెయిన్ ఎవరికి వచ్చిందన్నది ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నది. చెప్పండి. రేవంత్ రెడ్డి వర్గీకరణకి ఆమోదం తెలిపిండు, అంటే ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో పాస్ చేసిండు కాబట్టి, చేయబోతున్నాడు కాబట్టి ఇక దళితులంతా రేవంత్ రెడ్డి పక్షాన నిలబడే అవకాశం ఉందా? ఒక మాట సార్, ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చే ప్రమాదాన్ని నివారించుకున్నాడు కానీ రేవంత్ రెడ్డికి వర్గీకరణ అనే సమస్య అనే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. లాభం సంగతి కాదు ఇక్కడ. లాభం ఎంత వచ్చింది ఆయనకు అన్నది నేను మాట్లాడట్లే. సరే, వర్గీకరణ ప్రాసెస్ ప్రక్రియని వేగవంతం చేయడంలో క్లెయిమ్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత టకటక అక్కడ అసెంబ్లీలో ప్రకటన చేసిండు, కమిషన్ వేసిండు. ఆ కమిషన్తో తొందర రిజల్ట్ తెచ్చుకున్నాడు. ఆ వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేసి కమిషన్ రిపోర్టు తెచ్చుకొని దానికి రేపు చట్టం ఇవ్వబోతున్నాడు. ఆ ప్రక్రియను వేగవంతం చేయడంలో క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ దళిత ఓటు బ్యాంకుని లేకపోతే దళితులందరినీ మాదిగల్ని తన ఖాతాలో వేసుకున్నాడు అన్న దాంట్లో నేను చెప్పట్లే. బీజేపీ పెట్టిన బాంబు బ్లాస్టింగ్ ఒకటి ఉన్నది కదా, ఛత్రపతి సినిమాలో కుర్చీ కింద పెట్టినట్టుగా ఇక్కడ ఆ వర్గీకరణని రేవంత్ రెడ్డి మెడకి చుట్టి ఈ ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ చేయదు కాబట్టి రేవంత్ రెడ్డిని ఈ వర్గీకరణ అంశంతో ఊపిరి తీయాలనుకున్నాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడాడు అంటున్నారు రేవంత్ రెడ్డి. అంతవరకే లాభం. సరే, కాంగ్రెస్ పార్టీలో ఏళ్ళుగా పోరాటం చేస్తున్న దానికి ఒక ఎండ్ కార్డ్ ఇచ్చినప్పుడు దానికి ఫలితం ఉంటది కదా. ఒక మాట సార్, అదే నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ మాదిగ ఓటు బ్యాంక్ ఉన్నది కదా సార్, ఆ మాదిగ ఓటు బ్యాంక్ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మాదిగ ఓటు బ్యాంకుతో పాటుగా కొంత పర్సెంటేజ్ సింపతి ఉంటుంది ఇంకా బయట నుంచి కూడా. దాదాపు మరి మాదిగల కోసం పోరాడినటువంటి, వర్గీకరణ కోసం పోరాడిన అనేక వేదికలు, అనేక శక్తులు ఉన్నాయి కదా సార్, అనేక మంది. వాళ్ళు కూడా క్లెయిమ్ తప్పకుండా మొరాలిటీ వస్తుంది. కానీ అది వాళ్ళకి ఓటు బ్యాంక్ కాదు కదా, వాళ్ళకి పార్టీలు కావు కదా. కానీ వాళ్ళకి నైతికమైనటువంటి సమాజంలో తప్పకుండా వాళ్ళకి పేరు ఉంటుంది. వర్గీకరణ కోసం ఛాంపియన్గా ఎవరు పోరాడినరో వాళ్ళకి అనివార్యంగా తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి మంచి మొరాలిటీ మాత్రం వస్తుంది. వాళ్ళకు కూడా ఉంటుంది. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎంతో కొంత ఉండదా? కేంద్రంలో బీజేపీకి దీనికి సంబంధం ఏంటి సార్? సరే, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా మోదీ, అసలు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏంటి అది? పంజాబ్ గవర్నమెంట్ కి ధర్మేంద్ర, ఆయన పేరేంటి? సరే, ఏదైనా మోదీ ఏం లేకుండానే మోదీకి ఏం సంబంధం అండి? వర్గీకరణ విషయంలో పెరేడ్ గ్రౌండ్లో మోదీ పెట్టిన బహిరంగ సభలో మోదీ ఇచ్చిన వాగ్దానం పార్లమెంటు వేదికగా వర్గీకరణకి పరిష్కారం ఇస్తాడు ప్రధానమంత్రి అనేది ఆయన ఇచ్చే వాగ్దానం. మనం కోరుకున్నది అదే, ఆయన చేస్తానన్నది అదే. సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్కి మోడీకి ఏంటో సంబంధం మీరు చెప్పాలి. సుప్రీంకోర్టులో వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి అనుకూలంగా వ్యవహరించారు. ఏం వ్యవహారం ఏంటి ఆ కథ? అఫిడవిట్ చేసినారు. ఏమి అఫిడేవిట్లు, కాగితాలు ఆడ నల్లకోట వేసుకొని రఘునందన్ నిలబడితే అయిపోద్దా అండి? అది కాదు కదా. ఆడ వర్గీకరణ వచ్చేసరికి రఘునందన్ గారు నల్లకోట వేసుకొని సుప్రీంకోర్టు కొడుకు వచ్చిండు. వాటి వల్ల కాదు కదా, అది కాదు, అదేం సంబంధం లేదు. కాకపోతే ఏది ఏమైనా అది నేషనల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో వర్గీకరణ కోసం పోరాడినటువంటి పోరాటం ఏదైతే ఉందో, సరే అది ఎన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణను అడ్డం పెట్టుకొని మాదిగల నెత్తుర్ని ఎంత దాగినా, వర్గీకరణ అడ్డం పెట్టుకొని అనేక పార్టీలు మాదిగల్ని మూగ బాలిక మీద అత్యాచారం లాగా మాదిగల మీద పడి అగ్రవర్ణ పార్టీలు ఎంత భయంకరంగా ఓట్లను దోచుకున్నారో అది వర్ణనాతీతం. జస్ట్ మద్దతిస్తానే ఒకడు దోచుకుంటాడు, పేపర్ ప్రకటన ఇచ్చినా అని ఒకడు ఓట్లు అడుగుతాడు, మీ గురించి అసెంబ్లీలో మాట్లాడిన కదా అని మాదిగల ఓట్లు అడుగుతాడు, మీ గురించి ఢిల్లీ పోయిన కదా అని ఒకడు మాట్లాడతాడు. కానీ నేను ఒకటే అడుగుతున్నా రఘు గారు, వర్గీకరణ అనేటువంటి అంశం ఒక రాజకీయ పార్టీకి ఒక రాజకీయ పార్టీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో ప్రకటించినా, పార్లమెంట్లో ప్రకటించినా, పేపర్ ప్రకటించినా, రోడ్డు మీద ప్రకటించినా, నైతిక మద్దతు ఉందని ఒక పార్టీ అన్నా, రేపు వర్గీకరణ జీవో చేసిన చట్టం వచ్చినా దానివల్ల వచ్చే లాభం ఒక ఇసుక రేణువే. కానీ మాదిగల ఓట్లు 30 సంవత్సరాల నుంచి అనేక రాజకీయ పార్టీలకేసి వాళ్ళని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టిన శక్తి సముద్రం. నా పాయింట్ని చదువుకున్న కార్యకర్తలు, చదువుకున్న విద్యార్థులు, మాదిగల్లో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులు, బయట ఉన్న ప్రజాస్వామ్యం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్గీకరణ అనే అంశానికి ఒక ఆయన పేపర్లో ప్రకటనిస్తాడట వర్గీకరణ అనుకూలమని, ఆయనకు మద్దతు మాదిగల్ది.
ఇంకొక ఆయన వర్గీకరణ గురించి అసెంబ్లీలో మాట్లాడినగా, ఆయనకు పార్లమెంట్లో మద్దతు. ఇంకొక ఆయన అసెంబ్లీలో మాట్లాడితే మద్దతు, పార్లమెంట్లో మాట్లాడితే మద్దతు, పేపర్లో ప్రకటిస్తే మద్దతు, ధర్నాకు వస్తే మద్దతు. ఏ ఒక్క చిన్న కదలిక జరిగినా ఏకంగా షరతులు లేని మద్దతు. నేనేమంటానంటే రవి గారు, ఒక రాజ్యాంగ పరంగా ఒక హక్కు, ఒక పాలకుడు, ఒక రాజ్యం, ఒక రాజు, ఒక పౌరుడికి న్యాయంగా రాజ్యాంగబద్ధంగా నీ హక్కులు ఇచ్చే అర్హత ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయాల్సిందే. నువ్వు సహాయం చేయాల్సిన అవసరం లేదు. సహాయం దేనికి చేయాలి? యుద్ధంతోటే నీ హక్కుల్ని సంపాదించుకోవాలి. అది మార్క్సిస్ట్ విప్లవ నేపథ్య స్ఫూర్తి ఉన్నా, అంబేద్కర్ సామాజిక విప్లవ స్ఫూర్తి ఉన్నా, రాజ్యాల మీద యుద్ధమే చేయాలి తప్ప సహాయాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ సహాయం చేసినా ఆ సహాయం ఎంత క్వాంటిటీ అయి ఉండాలి? ఆ సహాయము వర్గీకరణ ద్వారా వాళ్ళు ప్రకటించిన ప్రకటనలు కావచ్చు, జీవోలు కావచ్చు, మద్దతులు కావచ్చు, నైతిక మద్దతులు కావచ్చు, పేపర్లో ప్రకటించడం కావచ్చు, వాటికి మనం ఇచ్చిన శక్తి ఓట్లతోటి పార్లమెంట్ సభ్యులందరినీ గెలిపించడం. పార్లమెంట్ సభ్యులను గెలిపించడం అంటే ఏంటి? కేంద్రంలో ఒక భారత ప్రభుత్వం ఏర్పడటానికి ఒక 10 పార్లమెంట్లు కావాలి అదనంగా, లోక్సభలు. ఆ 10లో వాళ్ళు ఓడిపోవడానికి అక్కడక్కడ 50,000 30,000 ఓట్లు తగ్గుతున్నాయి, 1,00,000 ఓట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు మాదిగల ఓట్లు వేస్తారు, 10 మంది పార్లమెంట్లు అదనంగా గెలుస్తారు. 10 మంది పార్లమెంట్ సభ్యులు అదనంగా గెలిస్తే భారత ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే మాదిగలు ఇచ్చిన శక్తి ఎంత ఇప్పుడు భారత ప్రభుత్వం ఏర్పడడానికి? సముద్రం అంత శక్తి. మరి వాళ్ళు వర్గీకరణ ద్వారా ఇచ్చింది ఎంత మాదిగలకి? ఒక అణువు అంత. ఇప్పటికైనా 1%, ఇప్పటికైనా 1% వదులుకొని మాదిగలను కలిసి, బీసీ ఎస్సీ ఎస్టీలను కలిసి వీళ్ళెంతసారి రెడ్లు వెలవలు ఎంత అంటన వీళ్ళు ఉఫ్ అంటే ఎగిరిపోయేటువంటి పర్సంటేజ్ వాళ్ళు. ఈ 30 ఏళ్ళు చేసిన యుద్ధ శక్తులు, బీసీలు తమ హక్కుల కోసం పోరాడిన ఆ యుద్ధాలు, ఈ యుద్ధాలన్నీ కలిపి రాజ్యం కోసం కొట్లాడదాం. ఒక పక్కన మన హక్కుల గురించి కూడా కొట్లాడదాం. నేను అందుకనే కృష్ణమాదిగ గారిని మరొకసారి అంటున్నా, నీ స్ట్రగులు, నీ పోరాటాన్ని చరిత్ర మర్చిపోదు. నీ క్రెడిబిలిటీ నీకు ఉంటుంది, మోరల్ క్రెడిబిలిటీ. ఎన్నో పొరపాట్లు జరగవచ్చు. నువ్వే చెప్పిన అనేక సార్లు ఆ పార్టీ నన్ను మోసం చేసింది, ఈ పార్టీ నన్ను మోసం చేసిందని, ప్రతి ఎన్నికల్లో పార్టీలు నన్ను మోసం చేసిందని చెప్పాడు. ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. కానీ ఈ పొరపాట్లన్నీ పటాపంచలు కావాలంటే నువ్వు పెద్ద మనసు చేసుకొని ఆ పర్సంటేజ్ మాలలకి అదనంగా పోయిందన్న పర్సంటేజ్ వదిలేసే ఇప్పుడు మాదిగలతో రాజ్యం కోసం యుద్ధం చేసే పోరాటానికి రా. నీకు మంచి క్రెడిబిలిటీ ఉంటుంది, నీకు మంచి ప్రజల నుంచి మంచి అద్భుతమైనటువంటి గౌరవం ఉంటుంది. అందుకని ఇదన్నీ బంద్ చేసి రాజ్యం కోసం పోరాడే క్రమంలో అడుగుతున్నాం కృష్ణమాదిగ గారిని, ఒకవేళ అట్నుంచి స్పందన వచ్చినా లేకపోయినా యుద్ధానికి మేము సిద్ధమవుతున్నాం. ఇక మా యుద్ధం. మీరే లీడ్ తీసుకోండి, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్పగలుగుతాం. ఇప్పుడు చెప్పినా కదా, మేము ఒకవేళ అందరికి శక్తులు వస్తే అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. ఎవరు రాకపోయినా నా పోరాటం మీరు చూస్తూనే ఉన్నారు. రాజ్యాంగం పట్టుకొని నేను చేసిన పోరాటం మీ అందరికి తెలిసిన విషయం. ఆ పోరాటము, ఆ యుద్ధము ఇక ఆగేది కాదు. ఇక నేను చెప్తున్నాను కదా, వర్గీకరణ సమస్య పరిష్కారమైంది. నాలాంటి వాడి యుద్ధం తెలంగాణ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డికి ధర్మ సమాజ్ పార్టీ నాయకుడైన విశారదానికి మధ్య యుద్ధం మొదలు కాబోతుంది. చూడండి ఎట్లా. రాజ్యం కోసం జరిగే యుద్ధం. బీసీ ఎస్సీ ఎస్టీలని అందరినీ పోగేసి, బీసీ ఎస్సీ ఎస్టీలని, దళితుల్ని, ఎస్సీ ఎస్టీలని, మొత్తం సమస్త ప్రజల్ని బయలుదేరి రాజ్యం కోసం జరిగే పోరాటంలో అగ్రవర్ణ ప్రభుత్వానికి ప్రతినిధి ఎవరు ఈ రాజ్యంలో? రేవంత్ రెడ్డి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అణగారిన వర్గాల 90% ప్రజల తరఫున యుద్ధానికి సిద్ధం కాబోతారు.